నాన్నగారి విషయానికి వస్తే మళ్ళీ మీరు మీ సినిమాలతోటి ఇంతకుముందు కట్ అయింది ఆ క్వశ్చన్. నాన్నగారు మీ రెండో మూడు సినిమాలు చేసి లాస్ట్ అయ్యి చెన్నైలో ఇల్లు అమ్మేసి ఇటు వచ్చారు ఫిలిం నగర్. అంటే అంతకుముందు కూడా లాస్ట్లో ఉన్నారు. ఒక 2 సినిమాల వల్ల కాదు. ఓకే, మీ దెబ్బ ఇంకా పడింది. పడింది వచ్చింది ఫిలిం నగర్లో తీసుకున్నారు ఇల్లు. మళ్ళీ మీరు కూడా తర్వాత మీ కెరీర్లో లాస్ అయ్యారు కదా. ఎందుకంటే ఒక తండ్రి ఎక్స్పీరియన్స్ని మీకు ఎందుకు గుణపాఠం కాలేదు అన్నది పెద్ద క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మామూలుగా బుద్ధి రావాలి, రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి. ఇప్పుడు అదే ఆర్కే అడిగినప్పుడు అదే చెప్పాను, ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యా కదా. సో ఎనీవే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉంది అంతే. ఆయన పెట్టినే కదా, మరి ఎక్కడ ఉంటుంది కదా బ్లడ్లో, ఎవడొకడికి వచ్చింది, నాకు వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు హీరోగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎక్కువ, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్న రెమ్యునరేషన్? న్యాచురలీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునా? ఓకే, న్యాచురలీ. హీరోగా ఫ్రీగా చేసినవి ఉన్నాయి, బాగా తక్కువగా చేసినవి ఉన్నాయి. హీరోగా ఇప్పుడు న్యాచురల్లీ దిస్ ఇస్ ద పీక్ అండి. నేను ఇప్పుడు ఉన్నది పీక్, డెఫినెట్గా అందులో డౌటే లేదు. అన్ని సినిమాలు కలిపితే కూడా రావు. బికాజ్ ఏమయ్యేదంటే హీరోగా డబ్బులు వచ్చినా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఈ లెక్కలోకి రావు. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాది లేదు కాబట్టి, హీరో రెస్పాన్సిబిలిటీ కాబట్టి నా పని నా డబ్బులు నేను తీసుకుని ఐఎమ్ హ్యాపీ. ఓకే, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ముందే అర్థమవుతుంటుంది, అరే ఈ సినిమా వర్కౌట్ కాదు, పోద్ది అనేది మీ మైండ్కి ఖచ్చితంగా తెలిసిపోయిన సినిమాలు కూడా ఉండుండొచ్చు మీకు. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి మీరు ఏం చేస్తుంటారు మీ ప్రయత్నంగా? హీరోగా ఉన్నప్పుడు చేసేవాడిని అండి, ఇప్పుడు చెప్పడం వరకే చేయగలను. ఓకే, బడ్జెట్ ఎక్కువైపోతుంది, తప్పు జరుగుతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది చెప్పిన. రీసెంట్గా కూడా చెప్పాను, ఆ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. రీసెంట్ ఒక 3 ఫిల్మ్స్కి చెప్పాను. 3 ఫిల్మ్స్ చెప్పా, ముందే చెప్పా, సెకండ్ డేనే చెప్పా, హ్యూజ్ లాస్ వస్తుంది, మీరు ఆపనన్నా ఆపేయండి, లేదంటే బడ్జెట్లు టోటల్గా కంట్రోల్ అన్నా చేయండి. కొన్ని సినిమాలకి ఏమంటే 10 కోట్లు పెట్టారా, ₹1 కోటి వచ్చినా అమ్మేయండి, ఇది అది కూడా రాదు, ఆ కోటి కూడా రాదు అనేది చెప్పిన సందర్భాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. రిలీజ్ అయ్యాయా కావాలా? అయినాయి. ఓకే, మీరు అనుకుంది అయిందా? 100%. ఓకే, అంటే అది లేకపోతే ఊరిని అనం కదా, అట్టంటే ఎందుకంటాం, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తే తప్ప. కొన్ని ఆడతాయి అనుకున్నాయి ఆడపోవచ్చు, కానీ అసలు ఆడవనుకున్నాయి ఆడటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, అంటే మీరు మంచి బిజినెస్ మ్యానే కాదంటున్నారు, మంచి లెక్కలు వేయలేరు, మీ ఇంత లెక్క ఎలాగ వేయగలుగుతున్నారు? ఇది క్రియేటివ్ జాబ్ అండి వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్. ఓకే, క్రియేటివ్ జాబ్లో సినిమా బాగా వస్తుందో లేదో చేసే ఆర్టిస్ట్కి తెలుస్తుంది. నేను పర్ఫామ్ చేయలేకపోతున్నానంటే బాగాలేదని అర్థం. ఓకే, దాని అర్థం అదే, ఎందుకంటే రాట్లా, బయటికి రాదు, అది ఎమోషన్ రాదు. ఓకే, ఓకే. అండ్ మీరు లాస్ట్ హీరోగా యాక్ట్ చేసిన పటేల్ సార్ సినిమా గురించి వస్తే, మీరు దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? ఆర్ మీ యాక్టింగే రెమ్యునరేషన్? లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. బట్ 1/3 మామూలుగా తీసుకునేదానికంటే 1/3 తీసుకున్నాను. అంటే నేను అసలు వద్దన్నాను. ఓకే, రెమ్యునరేషన్ వద్దు, నేను సినిమానే, నేను ఎప్పుడు అదే చెప్తా కదా, నేను హీరో కాదు, హీరో మెటీరియల్ కాదు. హీరోగా సినిమా తీస్తే లాసే అవుతారు. బికాజ్ నాకు నా మార్కెట్ వేరు, నా ఇది వేరు, వేర్ ఐ స్టే, వేర్ ఐ బిలాంగ్, మై స్పేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక హీరోకి సాలిడ్గా నేను యాడ్ అవుతా తప్ప నేను హీరోగా చేయటం అని ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీరో ఫిల్మ్స్ అండి. ఓకే, మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారి పద్ధతిలో చూసిన ఒక వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్స్, సో మెనీ అదర్ ఫిల్మ్స్ వేర్ యూఆర్ ద లీడ్. హీరో అనకూడదు, అనలేం, కానీ లీడ్ చేసి సక్సెస్ అయ్యే సినిమాలు అవి వేరే సినిమాలు. మళ్ళీ కమర్షియల్గా సినిమా తీద్దామంటే కుదరదు. ఓకే, బట్ మీరు పటేల్ అంటే ఇప్పుడు ఒక గాడ్ ఫాదర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఐ కెన్ డూ ఒక గాడ్ ఫాదర్, దెన్ అది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ఓకే, ఓకే, ఓకే. అండ్ గాడ్ ఫాదర్ అంటే గాయం క్యారెక్టర్ అండి, ఇట్స్ నాట్ అ హీరో. ఆల్రెడీ గాయం చేశారు. అంటే ఐఎమ్ టాకింగ్ ద యాక్చువల్ మారియో పోజర్స్. ఓకే, 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 ఓకే. అండ్ పటేల్ సార్ సినిమా విషయానికి వస్తే, మీరు ఆ సినిమాని నాన్నగారికి ట్రిబ్యూట్ అనే రేంజ్లో చెప్పారంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాన్నగారి ట్రిబ్యూట్ సంబంధం? ట్రిబ్యూట్ మీన్స్ అంటే ఫైనల్గా నేను అంత హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నాను అన్నంత కాన్ఫిడెన్స్లో, అంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాకు లేదండి, ఐ డోంట్ థింక్ ఐ సెడ్ ఎనీథింగ్. పటేల్ సార్ నమ్మానండి, నమ్మే చేశా, 100% నమ్మా. ఇప్పటికీ బ్యాడ్ ఫిల్మ్ కాదండి, పటేల్ సార్ అనేది బ్యాడ్ ఫిల్మ్ కానే కాదు.
దాన్ని మేము చేసిన మిస్టేక్ అల్లా అది ఒక పెద్ద యాక్షన్ ఫిల్మ్, అది హ్యూజ్గా ఉంది టెక్నికల్గా, థ్రిల్లరు, హారరు, యాక్షన్, ఆ బిల్డప్ వచ్చేసింది ఆ టీజర్లో. ఓకే వచ్చేసేపాటి దాని ఎక్స్పెక్టేషన్ వేరేగా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమా చేశానండి, కథానాయకుడు. రజనీకాంత్ గారి కోసం సినిమా వచ్చారు అందరూ. ఆయన తక్కువ ఉన్నాడు, నేను ఎక్కువ ఉన్నాను, సినిమా కథ నా మీద నడుస్తుంది. సో నా ఫ్యానే అన్నాడు కాకినాడలో శివ, ఏమంటే పెళ్లి కొడుకు కోసం వస్తే తోట పెళ్లి కొడుకు ఉంటే అండి అక్కడ అన్నాడు. అలా మైండ్ సెట్ ఏంటి, రజనీకాంత్ ఏదో ట్రిక్స్ చేసి ఉంటాడు అది ఇది. ఆ మూడ్లో వచ్చారు, పటేల్ సార్కి వేరే మూడ్లో వచ్చారు అందరూ. ఓకే. తీరా చూసారు ఫ్యామిలీ డ్రామా. అవును. సో ప్రొజెక్షన్ వాజ్ రాంగ్. నేను ఎప్పుడు వెరీ క్లియర్, బికాజ్ నాకు ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాన్స్ ఉండేవారండి. ఏది ఫ్యాన్స్ అంటే ఏంటి, వచ్చి పువ్వులు వేసి దండలు వేసి బ్యానర్లు కట్టి. ఇప్పుడు నాకు ప్రేక్షకులు ఉన్నారు, బట్ ప్రేక్షకులు నా సినిమా నిలబెట్టరు. ఫ్యాన్స్ ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేది ఫ్యాన్స్ కదా, ప్రేక్షకులు తర్వాత వస్తారు. సో వాళ్ళు రావాలి అంటే అది నేను సస్టైన్ అవ్వాలంటే అది ఒక అద్భుతం ఉండాలి ఆ సినిమా. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ. మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తుంటారు, ఇలా దండలు వేసే ఫ్యాన్స్కి, ఓవర్ ఇది చూపించే ఫ్యాన్స్కి? ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోమంటానండి, అది కరెక్ట్ కాదని. అంటే ఫ్యామిలీ కూడా, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళకి రూపాయి లేకుండా వాళ్ళు పస్తుండి వాళ్ళని పస్తు పెట్టి ఈ దండలు కొంటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటి ఈ హీరో ఫ్యాన్స్ వీళ్ళు మీవాడు పెద్దాడు మావాడు పెద్దాడు నేను గొప్ప, ఈ చెత్త అంతా ఐ డోంట్ అగ్రీ. అదంతా కరెక్ట్ కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. బికాస్ నేను అదే చెప్తాను, చక్కగా మేము పబ్బుల్లో ఏసీ రూమ్లో కూర్చొని మేము ముందు కొడతాం, మేము అందరం చేస్తాం, మేమందరం కలిసి ఉంటే మీరెందుకు కొట్టుకుంటారయ్యా? మీరు నష్టం. ఇప్పుడు నాకు ఆడియో ఫంక్షన్స్ పెద్ద అవి కూడా ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతాయి, ఒక్కొక్కసారి అక్కడ గొడవలు అవుతాయి, ఇంకో పక్క పోలీసులకు ఇబ్బంది, బందోబస్తులు అరేంజ్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఒక పక్క. సో అది ఏమైపోతుందో అది టెన్షన్ ఉంటుంది. అంతకుముందు ర్యాలీలు వచ్చాడు భయం వేసేది, ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుందా, బైక్ నుంచి పడిపోతాడా. ఎందుకంటే వాళ్ళు విచిత్రమైన ఫీట్లో చేస్తూ ఉంటారు, ఏదో వేరే మూడ్లో ఉంటారు. హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా? ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ. అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగ్ అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి అది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది. కాకపోతే నాకు నచ్చాలండి, ఎవరు పడితే వాళ్ళు. ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు. నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్. లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా, నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్గా అర్థమైంది. చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాయ్ అంతే. చాలామందితో అట్లా జరిగింది. సో అది ఎవరికి తెలియదు అది. బట్ ఐఎమ్ నైస్ టు దెమ్ అండి. నేను ఎవరితోనూ జనరల్గానే ఐ డోంట్ వాంట్, ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఎవరినో హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నాను. సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? సో ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళ కంపెనీ నచ్చి టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఇక ఎస్ అఫ్ కోర్స్ ఐ యామ్ క్లోజ్ టు దెమ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ సెక్సా లేకపోతే ఇట్ ఇస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రమ్య కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. అన్నీ ఏంటి మేమిద్దరం ప్రేమించుకోవట్లేదే. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ కొంతమంది ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టేయండి. అసలు వై షుడ్ వి థింక్ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్? ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు, తను నాకు అంత వాల్యూ వస్తుంది, నేను తనకి అంత వాల్యూ వస్తాను. బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను, నాకు అవసరమైనప్పుడు తను ఉంది. లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్. ఓకే. అట్లా కూడా ఉండొచ్చు అంటున్నాను నేను. ఓకే. ఒక రకంగానే ఉండాలని రూల్ లేదండి. ఎంతమంది మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎంతమంది మీకు టచ్లో ఉంటారు? హార్డ్లీ అండి. అసలు నేను జనరల్గా ఎవరితో టచ్లో ఉన్నా వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అది.
ఫోన్లో టచ్లో ఉన్న అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హాయ్ హౌ ఆర్ యూలు అట్లాంటివన్నీ అసలు నాకు నమ్మకం లేదు. అంటే ఆ ఫార్మాలిటీస్ లేవండి అసలు నాకు. ఓకే 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 బట్ ఏంటంటే కలిసినప్పుడు మళ్ళీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్. ఓకే టచ్లో అయితే దాదాపు ఎవరుతున్నాం. ఓకే. మీరు మామూలుగా హీరో చేస్తున్నప్పుడు ఫస్ట్ కథ విన్నాక ఫస్ట్ హీరోయిన్ ఎవరని అడిగారంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్బే లేదా హీరోయిన్ నా హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్లో ఇప్పుడు ఒకటండి సినిమా చేస్తేనే హీరోయిన్ నాకు క్లోజ్ అవుతుందా? వాట్ ఇస్ ద రూల్? నా చాలా మందితో ఇప్పుడు త్రిష అంటే నాకు చాలా ఇష్టం. త్రిషతో నేను సినిమా చేయలేదు కానీ మీ ఫ్రెండ్సే. ఓకే దట్స్ ఆల్. దానికి ఇది సంబంధం